Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవి రెడ్డి గారు. ముఖ్యంగా అందరికీ ఫేవరెట్ అయిన గోల్డ్ గురించి ఈరోజు ఎపిసోడ్ చూసేద్దాం. నమస్కారం. నమస్తే అండి. అంటే రీసెంట్గా ఒక సిచ్యువేషన్ మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. విరాట్ ఎంత దారుణమైన సిచ్యువేషన్ వచ్చి ఎంత స్టాక్ మార్కెట్ పడిపోయినా అంటే మనకన్నా 4 అసెట్ అలొకేషన్స్లో కమోడిటీస్లో గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. అంటే మనకి వివిఎస్ లక్ష్మణ్ ఉండేవాడు, ఎవ్వరు ఆడిన టైంలో అతను ఆడి సెంచరీ కూడా మ్యాచింగ్ గెలిపించినట్టు గోల్డ్ వెళ్ళిదే ప్లే చేస్తుంది. సో ఏంటి గోల్డ్ అప్డేట్ ఏంటి, దాని గురించి మీరేం చెప్తారు? అందరూ అదే అడుగుతున్నారు మేడం. మమ్మల్ని కూడా మేడం గోల్డ్ ఇప్పుడు కొనుక్కోవచ్చా, ఇంకా పెరుగుతుందా అది పాపం 70,000 నుంచి అడుగుతూనే ఉన్నారండి. అది 70,000 నుంచి ఇప్పుడు 80,000 అయింది. 80,000 నుంచి మళ్ళీ 82,000, ఇంకా అలా 90,000, అలానే 1 lakh కూడా అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదండి. ఎందుకంటే గోల్డ్ అనేది ఇన్ఫ్లేషన్కి ఈక్వలెంట్గా పెరుగుతూ ఉంటుందండి. బట్ 3 years నుంచి అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. అంటే అన్ని అసెట్ క్లాసెస్ని బీట్ చేసేసింది. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా గోల్డ్ హ్యాస్ గివెన్ స్పెక్టాక్యులర్ రిటర్న్స్ వన్ కంపేర్ టు ఆల్ అసెట్ క్లాసెస్. అంటే ఇప్పుడు మనకి అసెట్ క్లాసెస్లో ఎక్కువ ఏమనుకుంటాం, ఈక్విటీ, డెట్, రియల్ ఎస్టేట్, గోల్డ్. సో ఈ 4 బీట్ చేసిందండి. ఎందుకంటే మనకి రియల్ ఎస్టేట్ కూడా కొంచెం డల్ అయింది ఈ లాస్ట్ 1-2 yearsలో. సో అది కూడా మహా అయితే ఒక 10%, 10-12% అట్లా ఇచ్చి ఉండొచ్చు. అలానే మనకి నిఫ్టీ అయితే మనకి ఈక్విటీ చూసుకున్నట్లయితే ఓ 12%, 13%. అలానే మనకి డెట్ అయితే మనకు తెలిసిందే 7%, 8%, లేకపోతే 9% డెట్ అనేది ఇన్స్ట్రుమెంట్స్ బట్టి మారుతూ ఉంటుంది. బట్ గోల్డ్ హ్యాస్ గివెన్ ఆల్మోస్ట్ 23% అండ్ సిల్వర్ 40% పైనే మనకి రిటర్న్స్ ఇచ్చాయండి. ఈ ట్రెండ్ అనేది మనకి లాస్ట్ 3 years నుంచి ఇదే కంటిన్యూ అవుతుందండి. ఈక్విటీకి మించి గోల్డ్ అనేది మనకి పెరుగుతూ ఉంది. సో ఇంకోటి ఏంటంటే గోల్డ్ రిజర్వ్స్ కూడా మన ఇండియాలో 855 మెట్రిక్ టన్స్కి చేరిందండి. దట్ ఈజ్ వన్ మోర్. అంటే ఎంత గోల్డ్ మన ఆర్బీఐ కూడా అంటే యాజ్ ఎ గవర్నమెంట్ బై చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే రిస్క్స్ వచ్చాయో మీరు అన్నట్టుగా ఈ గోల్డ్ అనేది మనకి ఎకానమీని కానీ మనల్ని కానీ ఈ గోల్డ్ అనేది చాలా వరకు మనకి ఎమర్జెన్సీస్లో యూజ్ అవుతూ ఉందండి. సో రీసెంట్గా ఆర్బీఐ ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి దంతెరాస్కి సందర్భంగా ఒక 102 tons గోల్డ్ని మనం ఇండియాకి తెచ్చేసుకున్నాము. సో దట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఆర్ ఎకానమీ. ఎందుకంటే మన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంగ్లాండ్లో ఉన్న గోల్డ్ అంతా కూడా మన ఇండియాకి తెచ్చేసుకున్నాము. సో నవ్ మన మొత్తం గోల్డ్ రిజర్వ్స్ చూసుకుంటే ఇండియాలో 855 మెట్రిక్ టన్స్ అనేది పెరిగిందండి. దట్ ఈజ్ వన్ మోర్ అచీవ్మెంట్ అనేది చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే గోల్డ్ ఇంపోర్ట్స్ చాలా పెరిగాయండి. ఆఫ్టర్ టాక్సేషన్ ఇంపాక్ట్ ఏమైనా ఉందంటారా? సో ఏంటంటే ఎంత ఇంపోర్ట్ అయితే కొంచెం ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారండి. ప్రైస్ అయితే చాలా పెరిగింది కదా. అయినా సరే ఈ ధన్తెరాస్ రోజు యూ డోంట్ బిలీవ్ ఆల్మోస్ట్ 20,000 crore గోల్డ్ కొన్నారు ఒక రోజు. అలానే సిల్వర్ 2,400 crores ఆఫ్ సిల్వర్ కొన్నారు. అంటే ఎలాంటి గ్లోబల్ ఈవెంట్స్ కారణంగా అలా కదండి. అంటే మనకి ధన్తెరాస్ రోజు ఎలా అయినా గోల్డ్ కొనాలి, దివాళీ రోజు గోల్డ్ కొనాలి అనేది. అంటే గోల్డ్ రేట్ ఎంత పెరుగుతున్నా కొండం మాత్రం మనం తగ్గించట్లేదండి. సో వీఆర్ బయింగ్ ద గోల్డ్. సో ఇంత బయింగ్ డిమాండ్ని మనల్ని తెచ్చుకోవాలి అంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇండియాలో ఎంత గోల్డ్ ఎందుకండి ఉంటుంది. సో ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇలా మనకి ఏంటంటే ఈసారి ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ 20% పైనే గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి పెరిగాయండి. సో దట్ ఈజ్ కాస్టెడ్ అరౌండ్ $27 billion సంబంధించిన గోల్డ్ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఇలా ఫిజికల్ గోల్డ్ని తెచ్చుకోవడం మన ఎకానమీకి మంచిది కాదండి. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకున్నప్పుడల్లా మనకి గోల్డ్ రిజర్వ్స్ అనేవి డిప్లీట్ అయిపోతూ ఉంటాయి. సో అలానే మనకి ట్యాక్సెస్ అవన్నీ కూడా యాడ్ అయ్యి వస్తున్నాయి. సో ఫిజికల్ గోల్డ్ కన్నా ఎప్పటి నుంచో మేము కూడా చెప్తున్నామండి. సో అది ఎకానమీకి కానీ మీకు కానీ పెద్దగా మంచిది కాదు. ఇప్పుడు చాలా మనకి డిజిటల్ గోల్డ్ ఆప్షన్స్ అనేవి వచ్చేసాయి. సో గోల్డ్ ఈటీఎఫ్స్ వచ్చాయి, తర్వాత గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈవెన్ స్టార్ట్స్ విత్ 100 నుంచి కూడా కొనేసుకోవచ్చు అండి. సో అలాంటి ఆప్షన్స్ అనేవి మనకి వచ్చాయి. అలానే ఇప్పుడు మనకి చాలా అంటే డిజిటల్ గోల్డ్ కొనడం అనేది ఎంత ఈజీ అయిపోయిందంటే మన గూగుల్ పే, ఫోన్పేలో కూడా పేటిఎం ద్వారా కూడా మనం కొనేసుకుంటున్నాము. అలానే మనకి ఈ జొమాటో లాగా వీటిల్లో ఆర్డర్లు వచ్చినట్టుగా మనకి ఈ జెప్టోలో కూడా
గోల్డ్ని 10 రూపీస్ గోల్డ్ కొంటాం అని ఎప్పుడైనా ఊహించారా? ఎక్కడైనా అదే, దట్స్ వాట్. అసలు ఆ యాడ్స్ చూస్తుంటే లైక్ 10 రూపీస్కి కూడా గోల్డ్ అనే యాడ్స్ కూడా మనకి వచ్చేసాయి. అలానే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ ద్వారా కానీ, జియో ఫైనాన్షియల్ యాప్స్ ద్వారా కానీ అందరూ కూడా కొంచెం ఇంక్రీజ్ అయిందండి. అంటే ఇంకా ఎక్కువ అవ్వాలి. ఇలా గోల్డ్ అంటే డిజిటల్లో కొనుక్కోవడం అనేది కొంచెం అందరూ అలవాటు చేసుకుంటే, ఎందుకంటే వెరీ ఈజీ టు బై అండ్ సెల్ కదండి. అక్కడ ప్యూరిటీ ఇష్యూస్ ఉండవు. మీరు ఫిజికల్ గోల్డ్కి వెళ్ళారనుకోండి, అక్కడ మళ్ళీ ప్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. అలానే కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్. ఇప్పుడు మీరు గోల్డ్ కొనాలనుకోండి, దానికి మళ్ళీ లాకర్, ఆ లాకర్ ఇంట్లో అయినా పెట్టుకుంటారు, బయట పెట్టినా సరే మీకు కొంచెం కాస్ట్ అయితే అవుతుంది. సో గోల్డ్ లాకర్స్ ఈ కాస్ట్ అనేది మీకు తగ్గుతుంది. అలానే మీరు సెల్ చేసినప్పుడు ఒక ప్రైస్, బై చేసినప్పుడు ఒక ప్రైస్, ఇలాంటివన్నీ కూడా మీకు ఫిజికల్ గోల్డ్లో. తర్వాత అన్నిటికన్నా ఏంటంటే సేఫ్టీ. మీరు ఇంట్లో పెట్టుకోవడం ఎంత సేఫ్, గోల్డ్ అనేది అంత సేఫ్ కాదు ఇంత ప్రైస్ అయిన తర్వాత. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే మీకు డిజిటల్ గోల్డ్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఐ హ్యావ్ గివెన్ మెనీ ఆప్షన్స్ ఫర్ యూ. అంటే మీకు డీమ్యాట్ అకౌంట్, స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి అంటే మీకు చక్కగా గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు. మీకు మ్యూచువల్ ఫండ్స్ పెట్టే అలవాటు ఉంటే గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి. మీకు ఇంకా అసలు యూజ్ చేయలేని వాళ్ళు ఎవరున్నారు? యాప్స్, గూగుల్ పే, ఫోన్పే, తర్వాత ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్, జియో ఫైనాన్షియల్ యాప్స్. ఈ యాప్స్ ద్వారా డిజిటల్ గోల్డ్ మీరు ఈజీగా కొనుక్కోవచ్చండి. మార్కెట్ ప్రైస్కి ఎప్పుడైనా కావాలి అంటే ఈజీగా లిక్విడేట్ అనేది మనం చేసుకోవచ్చు. సో గోల్డ్ అనేది మనం 2020లో 48,851 ఉంటే 2022లో 52,670 ఉంది. అలానే 2023లో 62,400 ఉందండి. 1 ఇయర్లోనే 2024లో 82,000 దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం. సో యూ కెన్ సీ హౌ ద గోల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫర్ ఆల్ ద ఇయర్స్ అనేది మనం చెప్పొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, సో స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫిజికల్ గోల్డ్. ఇప్పుడు ఆర్నమెంట్స్ ఇవన్నీ మీరు కొంటూ ఉండడం వల్ల ప్రతిసారి జిఎస్టీ కట్టాలి, ప్రతిసారి మనము వాల్యూ యాడెడ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్ ఇవన్నీ మీరు చేసేటప్పుడు అంటే అందరూ ఏమనుకుంటారంటే, ఆ మేడం మేము గోల్డ్ కొనుక్కుంటున్నాం, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ఈజ్ ఇట్ రియల్లీ అన్ ఇన్వెస్ట్మెంట్? లేదండి, అది లాస్. ఎందుకంటే ప్రతిసారి మీరు ప్రతి గ్రామ్కి మీరు 20-30% లాస్ అయిపోతున్నారు. అంటే ఇంకా మా గోల్డ్ వచ్చిన రిటర్న్స్ ఎక్కడ మీరు ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ చేయట్లేదు. ఎందుకంటే జిఎస్టీ కడుతున్నాము, తర్వాత దాని మీద వేస్టేజ్ కట్టేస్తున్నాము. ఇవన్నీ కట్టేసిన తర్వాత అంటే మీరు ఒక ₹1,00,000 పట్టుకొని వెళ్తే మీకు 70,000 వాల్యూ గోల్డే వస్తుంది. 30,000 రూపీస్ ఓన్లీ ఛార్జెస్కి పోతున్నాయి. ఇంకా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టంటే మీరు కంప్లీట్గా నేను 1 lakh గోల్డ్లో పెడుతున్నాను, 1 lakh నాకు ఇన్వెస్ట్మెంట్గా అవ్వాలి అనుకుంటే యూ షుడ్ మూవ్ అవుట్ ఫ్రమ్ ఫిజికల్ కైండ్ ఆఫ్ ఆర్నమెంట్స్ కానీ ఫిజికల్ గోల్డ్ నుంచి మనం బయటకు వచ్చి డిజిటల్ గోల్డ్ వైపు వెళ్ళామంటే దెన్ యూ కెన్ హ్యావ్ మెనీ అడ్వాంటేజెస్ లైక్ ప్యూరిటీ ఇష్యూస్ ఉండవు, స్టోరేజ్ ఇష్యూస్ ఉండవు, లిక్విడిటీ ఉంటుంది. అండ్ చాలా తక్కువ అమౌంట్తో కూడా మీరు అన్నట్టుగా 10 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసి మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు. అండ్ ఎనీ టైమ్ యూ కెన్ సెల్, ఈజీగా సెల్ చేసుకోవచ్చు. అండ్ దానివల్ల ట్రాన్సాక్షన్ కాస్ట్లు కూడా చాలా తక్కువ ఉంటాయండి. దీని మీద ఏమీ పెద్ద కాస్ట్లు ఏమీ మీకు ఉండవు. అండ్ మార్కెట్ ప్రైస్ బట్టి మీరు అమ్మేసుకోవచ్చు. అంటే మీరు కొనిన తర్వాత అది మార్కెట్లో పెరిగింది అనుకోండి, దాని తగ్గట్టుగా మీ ప్రైస్ కూడా యూనిట్, ఫ్రాక్షన్ ఆఫ్ యూనిట్ కూడా కొనుక్కోవచ్చు అండి గోల్డ్ని. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో బెటర్ యూ కన్వర్ట్ ఫ్రమ్ ఫిజికల్ గోల్డ్ టు డిజిటల్ గోల్డ్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ప్రతి చోట మీరు ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇస్తున్నారు, అది బెస్ట్ సొల్యూషన్లా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి చోట మనకి ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఉంటాయి. బట్ మీరు చెప్పే చోట మ్యాక్సిమం ఏంటి అంటే మనకి అవైలబిలిటీ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, రిస్క్ ఉండట్లేదు, మైండ్కి స్ట్రెస్ ఉండట్లేదు. అవునండి, మెయింటైన్ చేయడం ఈజీ కదా, ఈజీ గోల్డ్ మెయింటైన్ చేయడం. డిజిటల్ మొబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో నిజంగా మేబీ పర్పస్ ఆఫ్ హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అదే అని నేను బిలీవ్ చేస్తాను. మొబిలిటీ ఉండాలి, ఈజీగా నేను ఈజీగా దాన్ని ఏమైనా యూజ్ చేయాలి. అవును, ఈజీగా మెయింటైన్ చేసుకోవాలి, కాస్ట్ ఏమి ఉండదు. మీ మొబైల్లో నుంచి అన్ని మెయింటైన్ చేసేసుకోవచ్చు అండి. సో డిజిటల్గా సేఫ్. అల్టిమేట్లీ మనకి ఏం కావాలి? సేఫ్టీ కావాలి, రిటర్న్స్ కావాలి. సో ద సేమ్ రిటర్న్స్ మనకు వస్తున్నాయి. అండ్ వితౌట్ లాసింగ్ ఆల్ దీస్ కాస్ట్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఫిజికల్ గోల్డ్ అయితే చాలా కాస్ట్లు ఉంటున్నాయండి. మోరోవర్ అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. సో మీకు ఎవరైనా ఇప్పుడు మీ పిల్లలకి కొంచెం ఫ్యూచర్లో గోల్డ్ అక్యుములేట్ చేసుకోవాలి అంటే మామూలుగా ఏం చేస్తాము? మా అమ్మాయికి గాజులు చేయించాము, మా అమ్మాయికి చైన్ చేయించాము, మా అమ్మాయికి అది చేయించాము. ఇలా వాళ్ళు ఏమవుతుందంటే డ్యూరింగ్ ద టైం వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే ఏదో ఒకటి కొంటూ ఉంటారు. బట్ ఆ డిజైన్స్ అన్ని ఎప్పుడొకప్పుడు మార్చాలి కదండి. మీరు ఎప్పుడో 10 years నుంచి కొన్నవన్నీ కూడా ఒక రోజు టైం వస్తుంది, దెన్ యూ నీడ్ టు చేంజ్. ఆ డిజైన్స్ అన్నీ మార్చాల్సి వస్తుంది. సో ఇలా చేసినప్పుడల్లా మీకు 20-30% అమౌంట్ అనేది పోతుంది. సో మీ పిల్లలకి కొనుక్కోవాలన్నా సరే ఇలాంటి ఆప్షన్స్ అన్నీ చాలా యూస్ఫుల్ అండి. గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఫండ్స్, గోల్డ్ బాండ్స్ అనేవి చాలా ఉన్నాయి. సో దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ గోల్డ్ ఫర్ యువర్
కిడ్స్, ఇంకా మీరు వేసుకోవడం అంటారా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మార్కెట్లో. సో అవన్నీ మీరు అవైల్ చేసుకోండి. సో నో వన్ ఈజ్ గెటింగ్ లైక్ అది మీరు గోల్డ్ వేసుకున్నారా ఏది వేసుకున్నారో కూడా అర్థం కానట్టుగా అంతా మనకి మంచి ఆప్షన్స్ వచ్చేసాయి. సో మనీ అంతా తీసుకొని వెళ్ళి డిజిటల్ గోల్డ్లో పెట్టండి. మీకు ఫిజికల్ గోల్డ్ చాలా చీప్ వేలో చాలా అవైలబిలిటీ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలోకి వెళ్ళిపోండి. సో దట్ యూ క్యాన్ గ్యాదర్ మోర్ వెల్త్ క్రియేషన్కి మంచిగా ఉపయోగపడుతుందండి. అండ్ వండర్ఫుల్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.